South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. ఎల్లిపోయినావా మల్లోజుల అడివమ్మ ఏడ్చింది విలవిల ఎల్లిపోయినావా మల్లోజుల. ఏది మీకు నచ్చిన పాట ఏంటి? కట్ట కింద ఊడల మర్రి సెట్టు ఉయ్యాలలు గేది ఒళ్ళు మరిసేటట్టు మత్తడి గుళ్ళల్లా మునిగి తేలేది మత్తడి గుళ్ళల్లా మునిగి తేలేది. ఒకప్పుడు ఎవరికి వాళ్ళు ఇలా పాటలు పాడుకుంటూ పనులు చేసుకునేవారు. అప్పటి పల్లె పాటలు ఇప్పుడు ట్రెండింగ్ సాంగ్స్ అవుతున్నాయి. వాళ్ళకి ఎవరు ట్యూన్ చేయలే, ఎవరికి బాగా వాళ్ళకి చదువు రాదు. బుల్లెట్ బండి అని పాటమే కాకుండా ఏంటి మన తాతలు ఏం పాడుకున్నారు, కల్చర్ ని మనం ప్రమోట్ చేయాలంటే ఏం చేయాలి? యూత్ ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది, వృద్ధులకు ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది, పిల్లలకు ఒక రకమైన అది ఉంటుంది. ఎవరన్నా మీకు అలాంటి ఫిల్మ్ మేకర్ ఎక్కడన్నా కనిపించారా? ఆర్ నారాయణమూర్తి గారు అలాంటి మేకర్ రాకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కమర్షియల్ గా ఆలోచిస్తున్నారు. ఈ ఫోక్ సింగర్స్ అనే వాళ్ళని గుర్తించడంలో ముందుగా గుర్తొచ్చేది గద్దరన్న. లేకపోతే వాస్తవంగా ఇంతమంది కళాకారులు లేరు, తెలంగాణ కూడా వచ్చుండేది కాదేమో అనిపిస్తుంది. డైరెక్షన్ చేసినప్పుడు ఒక కాన్సెప్ట్ ని ఎలా క్రియేట్ చేసుకుంటారు? ఫస్ట్ పాట వింటాం మనం, పాట విన్న తర్వాత దానికి బ్యాక్గ్రౌండ్ ఏముంది ఏంటి, ఇప్పుడు సాంగ్స్ ఏమన్నాయి రెడీగా? నెక్స్ట్ పొలిటికల్ పల్లె సాంగ్ ఒకటి, లవ్ 1983 లవ్ సాంగ్ ఒకటి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మీరు ఎంతోమంది ఫోక్ సింగర్స్ని చూసుంటారు. అంటే ఈ కాలం యూత్ని అట్రాక్ట్ చేయడానికి అంటే ట్రెండీ సాంగ్స్ పాడే ఫోక్ సింగర్స్ని మనం చూసుంటాం. బట్ మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారనమాట. ఈయన 20 ఏళ్ళుగా జానపదం మీద ఉన్న ప్రేమతో ఎన్నో రకరకాల అంటే ప్రకృతి మీద ప్రేమతో ఇలా రకరకాల పాటలు, ఈవెన్ పల్లె మీద ప్రేమతో రకరకాల పాటలను అయితే మనకు అందించారనమాట. ఆయనే శంకర్ పొద్దుపొడుపు, శంకర్ అన్న అలియాస్ నాతో పాటు ఉన్నారు. మాట్లాడేద్దాం. హాయ్ అన్న. అందరికి నమస్తే. బాగున్నారా? ఫైన్, చాలా బాగున్నా. 20 ఏళ్ళుగా ఇదే జానపదం మీద ప్రేమతో ఎన్నో జానపద గేయాలని రాస్తున్నారు. మీరు పాడతారు కూడా? అప్పుడప్పుడు పాడతా, నాకు నచ్చిన పాట నేను పాడతాను. ఏది మీకు నచ్చిన పాట ఏంటి? మొదలు పెడతాం. రాసిన పాట ప్రతి ఒక్కటి నాకు నచ్చిందే, కాకపోతే కొంచెం ప్రేమ ఎక్కువ ఉన్నదాన్ని పాడతా. అదే ఆ కొంచెం ప్రేమ ఎక్కువ ఉన్నదాన్ని ఈరోజు మా ఊరి మీద అసలు మాది కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ముత్తారం అని చిన్న పల్లె గ్రామం. మా ఊరు మీద రాసుకున్న పాటతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి, పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి. మా కోదండరాముణ్ణి గుండెల్లో దాచిన, మా కోదండరాముణ్ణి గుండెల్లో దాచిన, గుర్తుకొస్తున్నవే బండ ముత్తారమా, మా ఊరి మధ్యన దేవుని బండ, మేమంతా జారేది జారుడు బండ, కట్ట కింద ఊడల మర్రి సెట్టు ఉయ్యాలలు గేది ఒళ్ళు మరిసేటట్టు, మత్తడి గుళ్ళల్లా మునిగి తేలేది మత్తడి గుళ్ళల్లా మునిగి తేలేది, పెద్ద తూము కాడ ఈత కొట్టేది, పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి. సూపర్ సూపర్. సో అంటే మీరు ఇప్పుడు రచయిత, మంచిగా పాటలు అయితే బాగా రాస్తూ ఉంటారు. కాకపోతే ఎప్పుడైనా అంటే అనిపించిందా, బికాజ్ ఈ పాండమిక్ తర్వాత కొంచెం మీకు కూడా మీరు ఎక్కువ వెలుగులోకి వస్తున్నారు. ఇంతకు ముందు మీరు ఐ మీన్ ఈ సోషల్ మీడియాలో ఇలాంటి వాటిలో ఎక్కువ కాదు, కానీ అప్పుడు మీకు అంటూ ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపు కొంతమంది దగ్గర ఉండేది. ఈవెన్ ఈ జానపదం ఎవరైతే ఫాలో అవుతారో ఎక్కువగా ఈ ఫోక్ సాంగ్స్ ని ఎక్కువగా ఎవరు ఈ కల్చర్ ని ఫాలో అయ్యే వాళ్ళ దగ్గర ఎక్కువ ఫాలోయింగ్ ఉండేది. బట్ ఇప్పుడు అందరికి ఎక్స్పోజ్ అవుతున్నారు ఈ పాండమిక్ తర్వాత. బట్ ఎప్పుడైనా అనిపించిందా అంటే ఇంత బాగా రాస్తున్నాను కదా, ఏ సినిమాలకో రాస్తే కొంచెం ఎక్కువ లైమ్ లైట్ లోకి వెళ్తాం, వాళ్ళకి ఎక్కువ లైమ్ లైట్ ఉంది, మీకున్న ఐ మీన్ మీకున్న భావం మీద పట్టుదల, భాష మీద ఉన్న పట్టు ఐ మీన్ మిగిలిన వాళ్ళకి ఉండకపోవచ్చు. కొత్తగా వచ్చే అప్కమింగ్ రైటర్స్ వీళ్ళందరూ జస్ట్ ట్రెండీ లాంగ్వేజ్ ని యూజ్ చేసుకుని రాస్తూ ఉంటారు. ఎప్పుడైనా అనిపించిందా నాకు కూడా ఐ మీన్ ఇంత లైమ్ లైట్ రావాలంటే నేను కూడా సినిమాల వైపు వెళ్తే ఆ రైటింగ్ రాస్తే బాగుంటది? అంటే వాస్తవంగా అందరి కళాకారులకి ఎప్పుడైనా ఫైనల్ గా సినిమాలకు వెళ్ళాలని ఉంటది, కాకపోతే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. చిన్నప్పటి నుంచి పల్లె పాటలు, ప్రకృతి పాటలు గట్టి ఉద్యమం వైపు అని రాసుకుంటూ వస్తున్నాను. పాండమిక్ తర్వాత ఏమైందంటే ఇప్పుడు సినిమా పాటల కంటే పాండమిక్ తర్వాత సినిమా పాటల కంటే మన జానపదం ఎక్కువ వింటున్నారు. మనం ఏ పల్లెకి పోయినా, ఏ ఫంక్షన్స్ పోయినా కూడా మన జానపదం లేనిది ఏ ఫంక్షన్ లేదు. అన్ని భరతులలో కానీ ప్రతి కాడ మన తెలంగాణ జానపదానికి ఒక మంచి
గుర్తింపు వచ్చింది. అంటే తెలుగు ఇండస్ట్రీలో కూడా అప్పుడు వెనకడ రీమిక్స్ చేస్తున్నారు కొన్ని సాంగ్స్. చేస్తున్నారు. అప్పుడు సినారే ఫ్రమ్ ద కరీంనగర్ సినార్ కూడా అప్పుడు ఆ పాత సినిమాలలో కూడా పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల అని రాసిండు. అప్పుడే జానపదం వాల్యూ అనేది అప్పుడే ఆయన చూపించాడు. అట్లా ఆ జానపదం అనేది తెలంగాణలో జానపదం అనేది తెలంగాణం. ఆ గానం వల్లే తెలంగాణ మొత్తం ప్రతి ఇంటింటికి పాట రాని వాళ్ళు ఉండరు. ప్రతి ఇంటికి ప్రతి ఇల్లుకు ఎవరైనా ఒకరు ఖచ్చితంగా కళాకారులై ఉంటారు. అది తెలంగాణ గొప్పదనం మనది, మన సంప్రదాయం. ఒక బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, ప్రతిదీ పాటతోనే మొదలు పెడతారు. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి ఇళ్ళలో ప్రతి పల్లెలో ఆ పాటలు ఏంది అసలు తెలంగాణలో అసలు ఏ వేడుక ఉండదు. అది నేను చెప్పదలుచుకుంది. సో ఈ పాటలు వచ్చిన వాళ్ళు కూడా అంటే ఇప్పుడైతే ఈ ఫోన్స్ అందరి దగ్గర, స్మార్ట్ ఫోన్స్, ఏదో ఒక పాటలు పెట్టుకుని పని చేసుకోవడం ఇలాంటివి మొదలైనవి. కానీ ఒకప్పుడు ఎవరికి వాళ్ళు ఇలా పాటలు పాడుకుంటూ పనులు చేసుకునేవారు. అయితే మీకు తెలియదు ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు వచ్చే పాటలు మొత్తం వెనకట సేకరించిన పాటలే. ఇప్పుడు వెనకట పల్లె పాటలు మొత్తం అప్పటి పల్లె పాటలు ఇప్పుడు ట్రెండింగ్ సాంగ్స్ అవుతున్నాయి. మీరు చూడండి, వాళ్ళకి ఎవరు ట్యూన్ చేయలే, ఎవరికి బాణీ, వాళ్ళకి చదువు రాదు, సంగీతం రాదు, అయినా కూడా ఎంతో గొప్ప బాణీలు. అది తెలంగాణ గొప్పతనం, అది మన మట్టి వాసన, అది మట్టి గొప్పతనం, మన తెలంగాణ గొప్పదనం ఓన్లీ. సో మీరు ఇప్పుడు అంటే మీరు కొంచెం టెక్నాలజీని యాడ్ చేశారు, కొంచెం యాడ్ చేసి ఇప్పుడు చేస్తున్నాం. మీరు సంగీతం ఏమైనా నేర్చుకున్నారా దీనికోసం? ఏమన్నా లేదు, ఆర్గానిక్ గా మన రూట్స్ లో ఉన్న సంగీతాన్ని పట్టుకున్నారు. తెలంగాణ 90% తెలంగాణ సంగీతం ఎవరు నేర్చుకోలేదు. ఇప్పుడు వచ్చే ట్రెండింగ్ సాంగ్స్ ఎవరైనా కూడా సంగీతం ఎవరు నేర్చుకోలేదు. వాళ్ళ ప్రేమ, పాట మీద ఉన్న ప్రేమ, ఇష్టం, అంతే. ఆ ఇష్టమే మాకు నడిపిస్తుంది, అంతే. నేను చాలా మంది ఈ కాలంలో ఎక్కువగా మీరు ఇప్పుడు మిలియన్స్ చూసుంటారు, మీ సాంగ్స్ కి మిలియన్స్ చూస్తున్నారు. బట్ ఈ 100 మిలియన్, 200 మిలియన్, 300 మిలియన్ వీళ్ళందరూ ఏంటంటే కొన్ని కోవలకే చెందుతున్నారు. ఎలా అంటే ఇద్దరు ఊపు వచ్చే పాట, లేదంటే బ్రేకప్ సాంగ్స్, లేదంటే లవ్ సాంగ్స్, ఈ మూడే. మీ మాత్రం నేను చాలా నేటివిటీ, అంటే ఇద్దరు ఆడబడుచులు మాట్లాడుకునే పాట, ఉద్యమం కావచ్చు, ఇలాంటివన్నీ చూసాను మీ దగ్గర. నేటివిటీకి దగ్గరగా ఉంటే కుటుంబాల మధ్య సంభాషణ ఉంటుంది చూడండి, అది ఇంక్లూడ్ చేసి. నాకు ఎట్లా అంటే, నాకు తెలంగాణ కల్చర్ అంటే బాగా ఇష్టం. మన తెలంగాణ నేటివిటీని ఎప్పుడైనా నాకు చూపించాలని ఫస్ట్ ప్రయత్నం అది చేస్తా. అది ఫెయిల్ అయితే మళ్ళీ ఒక కమర్షియల్ సాంగ్ రాస్తా, మళ్ళీ పాతదానికి వెళ్ళిపోతా. సాంప్రదాయం, సంస్కృతిని ఎప్పుడు కాపాడే ప్రయత్నం చేస్తా. కాకపోతే అవి ఎవరు చూస్తలేరు. ఈ మధ్యలో కొంచెం తగ్గినప్పుడు కొంచెం ఒక అడుగు ముందుకు వేయాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి సాంగ్ చేస్తున్నా. దానికి ఏం చేయాలంటారు? ఇప్పుడు అలాంటి మెయిన్ ఆర్గానిక్ వాటికి గుర్తింపు కావాలి. పైగా ఈ జనరేషన్లో ఖచ్చితంగా మన కల్చర్ని తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళు జస్ట్ ఎంతసేపు బుల్లెట్ బండి అని పాడటమే కాకుండా ఏంటి మన తాతలు ఏం పాడుకున్నారు, మన బామ్మలు ఏం పాడుకున్నారు అనేది తెలుసుకోవాలి. సో దీన్ని, మన కల్చర్ని మనం ప్రమోట్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ వచ్చింది ఏంటంటే, ఈ ప్రపంచంలో అన్ని రకాల మనస్తత్వాలు మనుషులు ఒకేలాగా ఉండరు. అయితే యూత్ ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది, వృద్ధులకు ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది, పిల్లలకు ఒక రకమైన అది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ యూత్ని అట్రాక్ట్ చేస్తే పాట హిట్ అవుతుంది. అట్లా దానివల్ల ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. ఎక్కువ మంది యూజర్స్ కూడా యూత్ వెళ్ళిపోతున్నాయి. అవును. ఇప్పుడు వెనకట చాలా మంచి పాటలు, ఆ పాటలనే వాళ్ళు తీసుకొని కొంచెం ఆధునికతను యాడ్ చేసి మనం వదులుతున్నాం, అంతే తప్ప మనం చేసింది ఏం లేదు అసలు. సమ్ టైమ్స్ అంటే మీకున్న కళని మీరు ప్రశ్నించడానికి యూజ్ చేసుకుంటూ ఉంటారు. అవునవును. పోరాట ఉద్యమం, తెలంగాణ ఉద్యమం గురించి కావచ్చు, ఇలాంటి వాటి గురించి కొన్ని చరిత్రలు చెప్పడానికి కొన్ని పాటలేమో ప్రశ్నించడానికి, ప్రభుత్వాలను ప్రశ్నించడానికి ఇలాంటి యూజ్ చేసుకుంటూ ఉంటారు. తెలియకుండానే మీలో ఒక రకమైన జర్నలిస్ట్, లేదంటే ఎలా అయితే రచయితకు ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే స్పందించే గుణం ఎక్కువ ఉంటుంది. అవును. ఏ రచయితకైనా కళాకారులకు ఎక్కువ ప్రతి సంఘటన జరిగినప్పుడు వెంటనే రియాక్షన్ వస్తుంది. మామూలు కంటే ఈ కళాకారులకు ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఇలాంటి పాటలు కానీ వచ్చేస్తాయి. అట్లా అంటే మిమ్మల్ని జనరల్ గా ఎలాంటి సోషల్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి, లైక్ ఆపరేషన్ సింధూర్ బోల్ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటిలో ఎలాంటివి మీ మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తాయి? ఆపరేషన్ సింధూర్ ఇక్కడ అండి, విప్లవోద్యమంలో అప్పుడు నక్సల్స్ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం బాగా జరిగినాయి కదా. కాకపోతే ఈ ఆపరేషన్ సింధూర్ నేను రాయలేదు వాస్తవంగా. అంటే పాత పాటలే పాడతా ఫస్ట్ మన రూట్ అదే, నా బాట అదే. కాకపోతే ఈ మధ్య కొంచెం తగ్గించిన,
అట్లా. మీరు జనరల్లీ మీ మీరు పాడిన పాటలని, మీరు రాసుకున్న పాటలన్నీ ఉన్నాయి కదా, వాటిలో ఏదైనా మిమ్మల్ని ఎక్కువ ప్రభావితం చేసింది ఏంటంటే, ఏదైనా ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ ప్రభావితం చేయడం వల్ల ఈ పాట వచ్చింది అని ఏమైనా చెప్పగలుగుతారు? అయితే అప్పుడు నక్సల్స్ ఉద్యమం తెలంగాణ రాకముందు ఒక ఒక నక్సల్స్ అతన్ని ఒక మావోయిస్ట్ అగ్రనేతను కాల్చి చంపారు. అతను పెద్దపల్లి. అతను ఒక మావోయిస్ట్ అగ్రనేత. అప్పుడు అతన్ని కాల్చి చంపేసినప్పుడు చాలా నాకు ఎందుకో బాధ అనిపించింది. అతను మల్లోజుల కోటేశ్వరరావు అని చెప్పి పెద్దపల్లి వాస్తవ్యుడు. కేంద్ర రాష్ట్ర సభ్యుడిగా ఉన్నప్పుడు 2009 అనుకుంటప్పుడు చనిపోయినప్పుడు ఎందుకో అసలు అతను చనిపోయినప్పుడు ఎక్కడికి లారీలు వేసుకొని వివిధ రాష్ట్రాల నుంచి లారీలు వేసుకొని బస్సులలో వచ్చి చూడడానికి వస్తున్నారు. అసలు అతను గొప్పతనం ఏంది అని చెప్పి తీస్తే అతను ఒక ఒక అంటే జనాలకు మంచి చేయడానికి వెళ్ళిండు. ఆయన తన స్వార్థం కోసం వెళ్ళలేదు కదా. అందుకే అప్పుడు ఒక పాట రాసిన, వెళ్ళిపోయినావా మల్లోజులా, వెళ్ళిపోయినావా మల్లోజులా, అడివమ్మ ఏడ్చింది విలవిలా, వెళ్ళిపోయినావా మల్లోజులా, కూలిన ఎవరెస్టు శిఖరమా, కూలిన ఎవరెస్టు శిఖరమా, నేల రాలిన పోరు మందారమా, వెళ్ళిపోయినావా మల్లోజులా, అడివమ్మ ఏడ్చింది విలవిలా, వెళ్ళిపోయినావా మల్లోజులా, నిన్ను కన్నది తెలంగాణ తల్లి, పెద్ద చేసింది ఆ పెద్దపల్లి, నిన్ను కన్నది తెలంగాణ తల్లి, పెద్ద చేసింది ఆ పెద్దపల్లి, నువ్వు మార్చావు పేదోళ్ళ రాత, గర్వపడ్డది ఈ భరతమాత, కూలిన ఎవరెస్టు శిఖరమా, కూలిన ఎవరెస్టు శిఖరమా, నేల రాలిన పోరు మందారమా, వెళ్ళిపోయినావా మల్లోజులా, అడివమ్మ ఏడ్చింది విలవిలా, వెళ్ళిపోయినావా మల్లోజులా. అప్పుడు ఆ సంఘటన జరిగినప్పుడు రాష్ట్ర పాట. చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి, చాలా బెదిరింపులు అప్పుడు ఆ మధ్యలో వచ్చినాయి. కానీ అప్పుడు ఆ సందర్భానికి తగ్గట్టు నేను రాసిన పాట అది. సో ఇండస్ట్రీ నుంచి ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడు ఎలాంటి, ఇప్పుడు ఈ కల్చర్ ని చాలా అభివృద్ధి చేశారు, ముందుకు తీసుకొచ్చారు. ఈ పాట విన్న తర్వాత నాకు ఫోన్ చేసి పిలిపించి నెక్స్ట్ సినిమాలు పెడతా అన్నారు. కాకపోతే ఏదో కారణం వల్ల పెట్టలేకపోయాడు అంతే. ఇప్పుడు ఆయన కూడా అంటే ఆయన కూడా ఎక్కువ సినిమాలు రావట్లేదు. అంటే ఇంకా జనాలు ఆదరిస్తలేరు. ఫస్ట్ జనాలు అంటే ఆదరించడం కూడా అలాంటి ఎంకరేజ్ చేస్తలేరు మన జనం ప్రజలు. ఒకప్పుడు ఆయన సినిమాలో ఏంటంటే డబ్బులు సంబంధం లేకుండా, కలెక్షన్ సంబంధం లేకుండా ఒకప్పుడు గొప్ప గొప్ప సినిమాలు ఉన్నాయి. కొంతమంది ఆదరించినవి ఇప్పుడైతే కుదరట్లేదు. కానీ సో మళ్ళీ ఎవరన్నా మీకు అలాంటి ఫిల్మ్ మేకర్ ఎక్కడన్నా కనిపించారా? ఆర్ నారాయణమూర్తి గారు లాంటి ఫిల్మ్ మేకర్ మన కల్చర్ని కొంచెం ప్రమోట్ చేస్తున్న వ్యక్తులు ఇప్పుడు ఒక 100 సంవత్సరాలైనా కూడా అలాంటి మేకర్ రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కమర్షియల్గా ఆలోచిస్తున్నారు. నాకేంటి, ఆ సినిమా తీస్తే నాకేం వస్తుంది, ప్రజల సమస్యలు తీస్తే నాకేం వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరిలో స్వార్థం ఎక్కువైపోయింది. దానివల్ల రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఎవరో 100కి ఒకరు నారాయణమూర్తి వాళ్ళు లాంటి వాళ్ళు పుడతారు. తెలంగాణ ప్రభుత్వం ఏమైనా ప్రొడ్యూస్ చేసి నిర్మాణ బాధ్యతలు తీసుకుని డబ్బులు పెట్టి ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళతో సినిమాలు తీస్తే ఎలా ఉంటుంది అంటారు? బాగానే ఉంటుంది. కాకపోతే మన రాజ్యం ఎట్లుంటుంది అంటే ప్రశ్నించే వాళ్ళకి ఎంకరేజ్ చేయదు. ఏ ప్రభుత్వమైనా, ఏ రాజ్యమైనా, ఏ పొలిటిషియన్ అయినా కూడా నిన్ను నేను ప్రశ్నించినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయరు. మిమ్మల్ని పొగిడితేనే నాకు డబ్బులు వస్తాయి, మిమ్మల్ని పొగిడితేనే నాకు ప్రాజెక్టులు వస్తాయి, సినిమాలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇది నడుస్తున్న వ్యవస్థ. కాబట్టి అందరు ప్రతి ఒక్కరు కూడా అట్లా ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ గద్దరన్న రోల్ అనేది ఒక ప్రత్యేకమైన, ఇప్పుడు ఈ ఫోక్ సింగర్స్ అనే వాళ్ళని గుర్తించడంలో ముందుగా గుర్తొచ్చేది గద్దరన్న. ఇప్పుడు ఆయన లేకపోయినా తెలంగాణలో ఒక లీజెండ్ పర్సన్ గద్దరన్న. గద్దరన్న లేకపోతే వాస్తవంగా ఇంతమంది కళాకారులు లేరు. తెలంగాణ కూడా వచ్చి ఉండేది కాదేమో అనిపిస్తుంది. గద్దర్ అనే 3 అక్షరాలు, గద్దర్ అనే 3 అక్షరాలు ఒక 30,000 మందిని, తెలంగాణ కళాకారులందరినీ తయారు చేసిన ఆ అక్షరాలు, గద్దర్ అనే 3 అక్షరాలు చాలా మందిని తయారు చేసినాయి. గద్దర్ అని లేకపోతే ఊహించుకోలేము తెలంగాణను. అతను చేసిన కృషి కానీ మరవలేనిది. చాలా ఇక గద్దర్ అన్న ఒక లిజెండ్. ఆయన గుర్తురాగానే ముందు గుర్తొచ్చే పాట ఏంటి ఆయన పాటల్లో? ఆయన పాటల్లో సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ పాడతారు ఒకసారి? సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు సినబోయి కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా. అదొకటి. ఎర్ర మంజిల్లోన బంగులెక్కడదని, అల్లునికి అద్దాల మేడెట్ల వచ్చనని, పిల్లానికి ముత్యాల పేరెట్ల వచ్చనని, అడగండయా మీరు అడగండయా, ఓట్లడిగే లీడర్లను అడగండయా.
అంటే చాలా ఇష్టం గద్దరన్న పాట. ప్రతి పాట మన తెలంగాణ ఉద్యమంలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అవన్నీ చాలా. గద్దరన్న అసలు తెలంగాణకు దేవుడిచ్చిన వరం గద్దరన్న. గద్దరన్నకు ఈ సాంస్కృతిక వైభవం లేదు దాదాపుగా. గద్దరన్న కానీ, గోరెడ్డి కన్నా, జయరాజన్న వీళ్ళంతా చాలా తెలంగాణకు ఒక అసెట్స్. అందశ్రీ కానీ ఆయన మీద అంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు మీరే అంటున్నారు ఇప్పుడు ఒక ఆనిముత్యం ఆయన ఐ మీన్ లిజెండ్ ఆయన లెజెండ్ అని మీరే అంటున్నారు. ఇప్పుడు అలాంటి లెజెండ్ అలాంటి కథ ఆయన కథ అని మన నెక్స్ట్ జనరేషన్స్ కి తెలియడం చాలా అవసరం. చాలా అవసరం. అవును. సో మేబీ కొంతమంది ఇక్కడ పుట్టిన వాళ్ళు ముందు నుంచి ఇక్కడ పుట్టిన వాళ్ళకి కొంతమంది తెలుసుకుంటారు ఎంతో కొంత. బట్ తెలియాలంటే మన నుంచి కూడా బయట నుంచి ఏదైనా కావాలి. ఆయన సినిమా ఆయన మీద అతని జీవిత చరిత్ర కానీ, డాక్యుమెంట్స్ కానీ ప్రతి ఇప్పుడు వచ్చే జనరేషన్ ఖచ్చితంగా ఉండాలి. అతని జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చినా కూడా చాలా బాగుంటది. గద్దర్ అనే వ్యక్తి లీజెండ్. అతని గురించి ఎంత చెప్పినా తక్కువే. అంటే ఇప్పుడు సినిమాల్లోకి వచ్చేసరికి ఇప్పుడు పాత సాంగ్స్ ని రీమిక్స్ చేస్తున్నారు కొన్ని. చాలా సాంగ్స్ చూసాం కదా. ఇప్పుడు ఆ సాంగ్స్ కాకుండా ఇలాంటి ప్రశ్నించే పాటలను ఏమన్నా రీమిక్స్ చేస్తే బాగుంటుందా? లేదు ఒరిజినల్ సాంగ్స్ ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అంటే డైరెక్ట్ ఒక మీలాంటి ఒక వ్యక్తిని పిలిచి ఈ సినిమాలో ఈ సిచ్యువేషన్ వస్తుంది, మీరే ఒక పాట రాయండి, మనం ఒరిజినల్ సాంగ్ నే పెడదాం. అయితే ఒరిజినల్ సాంగ్ అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఏమైందంటే అప్పుడు మనకు ఒక 100 సంవత్సరాల క్రితం 60 సంవత్సరాల క్రితం వాళ్ళు పాడిన పాటలలో అప్పుడు వాళ్ళకు భాష మన భాష రాదు. అప్పుడు చదువుకోలేదు కాబట్టి తనలో కొంచెం కొన్ని అక్షరాలు కొన్ని పదాలు కొంచెమైనా ఇప్పటికీ కొంచెం బాగుండవు. కొన్ని బూతులు వస్తాయి. జానపదాల్లో మాక్సిమం బూతులు ఎక్కువ ఉంటాయి. వాడుకోబోద్దు దాన్ని కొంచెం మాడిఫై చేసి ఇప్పుడు మాడిఫై చేస్తున్నారు సాంగ్స్. అది ఓకే. ఒరిజినల్ పెట్టలేము. ఒరిజినల్ పెడితే అసలు వినలేము. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ రీమిక్స్ ఎవరో ఇప్పుడు ఐ మీన్ ట్రెండీ మేకర్, ట్రెండీ మ్యూజిక్ డైరెక్టర్ దాన్ని రీమిక్స్ చేసే కంటే ఒరిజినల్ వర్షన్ లేదంటే కొత్తగా రాయించి, మీరు ఇప్పుడు కొన్ని పాటలు కొత్తగా రాస్తున్నారు ఇప్పుడు లిరిక్స్ అన్ని, అలా ఒక కొత్త పాట రాయించి ఫోక్ సాంగ్ ని ఒరిజినల్ గా పెడితే బాగుంటది కదా. రీమిక్స్ చేసి సినిమాలో పెడితే కూడా చాలా బాగుంటది. 100% వాళ్ళకు అంటే ఇట్సే ఉంటాయి. దాదాపుగా ఈ ఆలోచన చేస్తలేరు. చేస్తే బాగుంటది. ఇప్పుడు మేము రాసిన పాటల కంటే సేకరణ పాటలు అవే వ్యూస్ ఎక్కువ వెళ్తున్నాయి. వాస్తవంగా జానపదం ఇష్టం ఉండదు నాకు సరిగా. అంటే నా వేరు. నా అప్పుడు ఉద్యమాలకు సంబంధించింది, అప్పుడు విప్లవానికి సంబంధించిన కొన్ని పాటలు పాడేది. కాకపోతే రాను ఏమైందంటే ప్రజలకు ఏం కావాలో నేను ఇవ్వాలనుకున్నాను. ప్రజలకు ఏం కావాలో మనం ఇవ్వాలి ఫస్ట్. దానివల్ల అదే రూట్లో వెళ్తున్నా. మధ్యలో మీరు ఇవ్వాలనుకున్న మెసేజ్ ఇస్తున్నా, వాళ్ళకి కావాల్సింది ఇచ్చేస్తున్నా. అప్పుడు స్లాంగ్ ని తెలంగాణ డైలెక్ట్ ఈ రోజు ఎంత మంచి పొజిషన్ లో ఉందో మీకు తెలుసు. ఒకప్పుడు ఆ స్లాంగ్ వింటేనే అసలు దూరం పెట్టారు. అవును, అది విలన్ క్యారెక్టర్ కామెడీ. ఇప్పుడు అది ఉంటేనే సినిమా ఆడుతుంది. అవును, చూస్తున్నా. అవును, విజయ్ దేవరకొండ డైలెక్ట్ మీద పెట్టుకుని ఆయన ఎంత గొప్ప స్టార్ చేశారంటే ఎంతో కొంత తెలియకుండా బాగుంది మన భాష, మన డైలెక్ట్, మన స్లాంగ్ అని చెప్పి. సో మరి ఆ కల్చర్ పెరిగినప్పుడు అలాంటి హీరోలు ఇప్పుడు ఇలా తెలంగాణ డైలెక్ట్ మీద వచ్చిన హీరోలు ఇలా తెలంగాణ ఫోక్ కల్చర్ ని కూడా డెవలప్ చేస్తే బాగుంటది కదా. చాలా బాగుంటుంది. విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళ హీరోలు పల్లెకు ఉంటారు. మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. టాలెంటెడ్ ఎవరు ఆపలేడు. టాలెంటెడ్ ఉంటే ఎవరు ఆపలేరు. ఎవరు అనగదొక్కడం, వాడు దొక్కేస్తుండు వీడు దొక్కేస్తుండు అనేది అంత ఫేక్. అది టాలెంట్ ఉన్నవాడు అన్ని యూట్యూబ్ పెట్టుకుని బతకగలుగుతారు. అది నా కాన్సెప్ట్. సో రీసెంట్ ఫోక్ సాంగ్స్ లో ఐ మీన్ నిజం చెప్పాలంటే సినిమా పాటల కంటే ఫోక్ సాంగ్స్ ఇక్కడ మీరు ఒక రేంజ్ లో ఉందా? ఎక్కడైనా పబ్లిక్ లో జరిగిన పెళ్లిళ్ళలో భరతలలో కూడా మన పాటలు అసలు లేనలేదు. సో ఇప్పుడు మీకు రీసెంట్ వచ్చిన సాంగ్స్ లో మీ సాంగ్స్ కాకుండా ఏ సాంగ్ మిమ్మల్ని బాగా టచ్ ఐ మీన్ ఎగ్జైట్ చేసింది? అన్ని చేసిన చాలా అన్ని పిల్లలు చిన్న చెప్పండి. మోస్ట్ అంటే ఎక్కువగా విన్న పాట మీ పాట కాకుండా. బొంబాయి రాను బొంబాయి అలాంటి పాటలు పాడతారా మీరు? మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా అలాంటి పాటలు కూడా మీ నుంచి రావడం? వస్తాయి, కాకపోతే నేను నాకు ఇంట్రెస్ట్ చూపించాను. అది చేస్తే బాగుంది పాట. అది ఎక్కడైనా రాను బొంబాయి ప్లస్ ఎర్ర ఎర్ర రుమాలు ఇప్పుడు బాగా చేస్తారు. మా అప్పటికంటే ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు చిన్న పిల్లలు వీళ్ళు తమ్ముళ్ళు బాగా చేస్తారు, బాగా రాస్తారు పాటలు. అండ్ మీ దగ్గర ఉన్న ఐ మీన్ ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరు ఎవరు కూడా కమర్షియల్ ఆలోచన డబ్బుల గురించి ఆలోచన ఉండదు ఎంతసేపు. మీకు ఎప్పుడు ఇది ఒక ప్యాషన్, తెలియకుండానే మీకు ఒక చాలా ప్రేమ ఉంటుంది మీకు. ఈ ప్రేమని మీ నెక్స్ట్ జనరేషన్స్ కి ఒకవేళ మీకు పిల్లలు పుడతారు, వాళ్ళు కూడా నేను కూడా ఫోక్ సింగర్ అవుతాను అంటే మీరు ఏం చెప్తారు?
బికాజ్ లేదురా ప్రొఫెషన్ మంచిది చూసుకో అని చెప్తారా, లేదు నీ ఇష్టం మన మన కల్చర్ ముందుకు వెళ్ళడం మంచిదని నీ ఇష్టమని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మా తాత తండ్రులు వాళ్ళంతా ఫోక్ సింగర్స్ కాదు కదా, అసలు వాస్తవంగా మా ఫ్యామిలీ ఎవరు కళాకారులు కూడా కాదు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు వెళ్ళి పాడేది ఆ వారసత్వం వచ్చింది అనుకుంటా, కానీ వారసత్వంగా ఏది ఉండద్దు. ఇప్పుడు సినిమా హీరో కొడుకు సినిమా హీరో ఇప్పుడు అవుతున్నారు, కానీ కావద్దు, వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి ఫస్ట్. అట్లా వస్తేనే ఒక క్వాలిటీ అనేది సమాజానికి వస్తుంది. బట్ కష్టాలు ఉంటాయి కదా మీకు, ఫైనాన్షియల్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈ మధ్య నిజం చెప్పాలంటే పాండమిక్ తర్వాత ఓకే ఈ సాంగ్ కి ఒక న్యాయం జరుగుతుంది, మీరు ఎంత ఖర్చు పెడితే దానికి ఒక 5 10 కూడా వస్తున్నాయి ఈజీగా. బట్ అంతకు ముందు చాలా ఇబ్బందులు పడి ఉంటారు, ఎక్కువ ఏంటి దీనికి ఇబ్బంది మళ్ళీ. ఇప్పుడు పాట తీస్తే కనీసం ఒక 2 లక్షల నుంచి 3 లక్షలు అవుతుంది ఇప్పుడు పాటలు. అప్పుడు మాకు 10-15,000 సాంగ్ అయిపోయేది. ఓకే, అప్పుడు ఒకటే రోజులో 2 షూట్ జరిగేది. 2 షూట్లు అంటే వారానికి 4 పాటలు రిలీజ్ అయ్యేది. అప్పటి బడ్జెట్ అప్పుడు, ఇప్పటి బడ్జెట్ ఇప్పుడు. కాకపోతే ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఒక జనాలకు ఒక కొత్తదనం, ఒక బడ్జెట్ అది ఉంటేనే చూసే విధంగా మనం చేస్తున్నాం ఇప్పుడు. అట్లా ఒకప్పుడు మీ ఆలోచన నడిచేది, ఏంటంటే జనాల ఆలోచన మనసులో పెట్టుకోవాల్సి వస్తుంది. నేను అప్పుడు ఒక 7 years బ్యాక్ ఫస్ట్ మొదలు పెట్టింది ఓన్లీ కెమెరా, ఒక హీరోయిన్ అంటే సింగరే, హీరోయిన్ బయట కాదు, సింగర్ ఒక మైక్ పెట్టి బయట సీన్లలో వాడిపించి రిలీజ్ చేసేది. నెలకు 4 సాంగ్ చేసేది అప్పుడు. మరి అప్పుడు మీకు ప్రొడ్యూసర్ దొరకడం అవుతుంది కదా, ఇంకా సొంత డబ్బులు పెట్టుకో. సొంత డబ్బులే. దానికి రిటర్న్స్ వచ్చేవా పక్కా అన్నిటికి? వచ్చేటి వస్తాయి కదా, మళ్ళీ నెక్స్ట్ సాంగ్ చేసేది. ఒక రాకపోయినా కూడా ఒక నెల అటు ఇటు అవుతుంది అంతే, తప్ప చేసిన. డైరెక్షన్ బాగా ఇంట్రెస్ట్, ఎలాగో మీరు ప్రతి దానికి ఒక కాన్సెప్ట్ అనుకుంటారు, మీరు నా మైండ్ లో ఏది ఉంటుందో అదే చేస్తాను నేను. వాస్తవం కూడా మన ఛానల్లో కూడా కొత్త వాళ్ళు ఎక్కువ ఉంటారు, కొత్త వాళ్ళు బాగా ప్రిఫరెన్స్ ఇస్తా, ఇప్పుడు కూడా ఇస్తున్నా. ఏమన్నా సినిమా తీసే అవకాశం ఉందా మీలో? ఒక ఆర్నారాయణ తర్వాత చూసే అవకాశం అవకాశం వస్తే తప్పకుండా తీస్తా, అవకాశం వస్తే. ఇప్పటిదాకా ఏమన్నా అనుకున్నారా ఇలాంటి కథ మీద ఒకటి తీయాలి ఇలాంటి? అనుకున్నా వెబ్ సిరీస్ అనుకుంటున్నా. దేని మీద? బ్యాక్ డ్రాప్ విలేజ్ బ్యాక్గ్రౌండ్, ప్రేమ సంబంధించింది కాన్సెప్ట్ అని. విలేజ్ లో ప్రేమ ఎట్లుంటది అని చెప్పి కాన్సెప్ట్ అనుకున్నా. రెడీ అవుతుంది కథ, రెడీ అయిన తర్వాత స్టార్ట్ చేద్దామని ప్లానింగ్ ఉన్నది. మీలో విప్లవకారుడు ఎంతవరకు ఉన్నాడు, ఒక ప్రేమికుడు ఎంతవరకు ఉన్నాడు? మొదట విప్లవకారుడిని ఏం చేశారు, విప్లవకారుడు ఈ సమాజంలో నడవదు. విప్లవకారుడు అంటే ఎప్పటికీ ఒకేలాగా మనిషి అంటే మారుతూ ఉండాలి. ఆ విప్లవం ఇప్పుడు నడవదు, కాబట్టి మనమే మారాలి. ఫస్ట్ ఓపెనింగ్ నేను స్టార్టింగ్ స్టేజ్లో మొత్తం విప్లవ పాట లాస్ట్ అని, రాను జానపదం మీద కొంచెం ఎక్కువ ఆదరణ ఎక్కువ జానపదం మీద, అందుకే మళ్ళీ ఇటువైపు చేసుకున్నాం. సో ఇప్పుడు ఇదే ఐ మీన్ ఏంటంటే విప్లవంలో చాలా మంది ఉన్నారు మీలాగా, చాలా మంది పాటతో పాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, గద్దర్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు నక్సలైట్లు కూడా విప్లవకారులే, నక్సలైట్ అనే బిరుదు ఉంది. దాన్ని మీరు ఏమంటారు, అసలు ఎలా అంటారు? బికాస్ వాళ్ళు చేసేది కూడా విప్లవమే వాళ్ళ దృష్టిలో. వాళ్ళ పర్సనల్స్ కోసం చేస్తురా, సమాజం కోసం, సమాజం మారడం కోసం, సమాజాన్ని ఉద్ధరించడం కోసం చేస్తారు. వాళ్ళ స్వార్థం ఏముంటుంది పాపం. వాళ్ళు పుట్టిన వెంటనే వాళ్ళ అమ్మ నాన్నను పల్లెను వదిలేసి బయటికి వెళ్ళి వాళ్ళ సొంత పేరు ఉండదు, వాళ్ళ ఆస్తిపాస్తులు ఉండవు, వాళ్ళు ఎవరి కోరిక చేస్తారు, సమాజం కోసమే కదా. అట్లా అందుకే ప్రభుత్వం కూడా ఆలోచించాలి. అంతే, ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా ఇంతమంది నక్సలైట్లు చనిపోయారు అంటారు. అదే ఒక డిపార్ట్మెంట్ లోనో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చనిపోతే వాళ్ళకి పెన్షన్ వెళ్తుంది. అది దేశభక్తే, అది ఒక రకమైన దేశభక్తి. నక్సలిజం కూడా అక్కడ దానికి ఎంత ఐ మీన్ ఏంటంటే వాళ్ళ సాక్రిఫైస్ కి ఎంత దక్కాలో అంత దక్కుతుంది, గౌరవం దక్కుతుంది. ఒక పక్క ఏమో వాళ్ళకి పెన్షన్ కావచ్చు, ఈ రూపంలో దేశభక్తి లేని నక్సలైట్లు గారు. అది కూడా ఒక రకమైన దేశభక్తి అని నేను అనుకుంటా. ఓకే, సమాజం ఇప్పుడు ఈ మట్టి మీద, మన దేశం మీద, మన రాష్ట్రం మీద ప్రేమ, ఇది మన సమాజం బాగుపడాలనే కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు దేశభక్తులే. అంటే ఎంచుకున్న మార్గం తప్ప అని మీకు ఏమన్నా అనిపించట్లేదు? అదే ఇప్పుడు మారిందిలేండి, ఇప్పుడు మారింది. ఇప్పుడు ప్రజాస్వామ్యం మీరు చూసిన 20 నుంచి ఎన్నో చూసుంటారు మీరు ఎగ్జాంపుల్స్ అలాంటి. అప్పుడు చిన్నప్పుడు ఏజ్ లో చూసుంటా, కానీ ఇప్పుడు చాలా మందికి మారిర్రు, అంతా లేరు. వాళ్ళు కూడా రిలీజ్ అయ్యారు, బయట ఉన్నారు. అట్లా ఇప్పుడు మీరు విన్న అన్ని పాటల్లో, ఐ మీన్ మీరు రాసిన పాటల్లో కూడా ప్రేమ పాట ఒకటి అద్భుతమైన పాడండి, అంటే మిమ్మల్ని బాగా కదిలించింది. నేను రాసిన పాట నిన్నే ప్రేమించానే నేను ప్రేమ రాయలేదు, వస్తాను ప్రేమ. ఓకే, ఎవరు వదినండి? వేరే కాదు. పెళ్ళయిందండి? పెళ్ళైంది, 2 పిల్లలు. పెళ్ళైంది, 2 పిల్లలు, పెద్దలే బాబు.
బాబు పాప. ఇద్దరులో ఎవరైనా పాటలు బాగా పాడతారా? లేదు, పాడరు వాళ్ళు, చదువుకుంటారు, వాళ్ళకి రాదు. వాళ్ళకి రాలేదు. రాలేదు రాలేదు. మీ వైఫ్కి రాలేదు. అప్పుడప్పుడు డాన్స్ చేస్తారు కానీ రాలేదు. చిన్నప్పుడు చేసేది. వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు మీరు ఎలాగో యూట్యూబ్ సెన్సేషన్ కదా, మీ పిల్లలు ఏమంటా ఉంటారు? వాళ్ళ ఫ్రెండ్స్కి పంపిస్తూ ఉంటారు, ప్రతి పాట వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. అదేం లేదు, మనం ఓకే. ఇప్పుడు పాండమిక్ తర్వాత కరెక్ట్గా 5 ఏళ్ళు అయింది. 2020 నుంచి స్టార్ట్ అయింది మనకి పాండమిక్ అనేది. కరెక్ట్గా 5 ఏళ్ళకి మీరు ఈ స్థాయికి వచ్చారు, మిమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఇంకొక 5 ఏళ్ళలో ఎలాంటి పొజిషన్ మీరు కోరుకుంటున్నారు? అంటే చెప్పలేము, ఒక మనిషి జీవితాన్ని ఎవరు అంచనా వేయలేరు. ఇప్పుడు అంటే ఒక హైకి వెళ్ళచ్చు, కింద పడవచ్చు, మనం దాన్ని అంచనా వేయలేము. అట్లా ఒక మంచి కాన్సెప్ట్ తోని మనకు వచ్చిన దాన్ని మనం ఒక క్రమశిక్షణతో చేస్తున్నాం. ఒక జానపదాన్ని ఒక అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే అన్ని పాటలు వస్తున్నాయి. ఒక మంచి ఒక వేతో మనం ముందుకెళ్తున్నాం కాబట్టి అందరికి మంచి చేసే వాళ్ళకి అంత మంచి జరుగుతుందని చెప్పి నేను ఎప్పటికీ నమ్ముతాను. ఏదైనా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నారా? లేదు, నాకు డప్పు కొంచెం వస్తుంది. డప్పు ఉద్యమం మెయిన్, డప్పుకి మించిన ఐదే ఉండదు. ఫోక్ సింగర్స్ కంటే ఉద్యమంలో పాల్గొనే వాళ్ళకి ఎక్కువ డప్పు బాగా ఉంటుంది. సో డైరెక్షన్ చేసినప్పుడు ఒక కాన్సెప్ట్ ని ఎలా క్రియేట్ చేసుకుంటారు? ఒక స్టోరీ అంతా ఒక సాంగ్ లో చెప్తారు, ఎలా చేస్తారు? ఇప్పుడు ఉదాహరణ ఫస్ట్ పాట వింటాం మనం. పాట విన్న తర్వాత దానికి బ్యాక్గ్రౌండ్ ఏముంది, దాని వర్తమానం భవిష్యత్తు, ముందు ఏం చెప్పాలి, లాస్ట్కు ముందు ఏం చెప్పదలుచుకున్నాం, అదే కాన్సెప్ట్. దాని డైరెక్షన్ ఏముంటుంది, 3 రకాలు అంతే. స్టార్టింగ్ చిన్న 30 seconds ఒక బీజిఎం వస్తుంది, స్టోరీ, దాని స్టోరీ క్రియేట్ చేస్తాం. అప్పుడు దాని ముందు ఇప్పుడు వర్తమానం భవిష్యత్తు ఏమో ఎండింగ్ వచ్చేసరికి భవిష్యత్తు చూపిస్తాం, అంతే కాన్సెప్ట్. దర్శకత్వం 3 భాగాలు చూస్తే అటు కూడా పాట అయిపోతుంది, 4 minutes కదా దాన్ని. అట్లా ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతాం. ఒక 2 రోజుల్లో లేపేస్తారా షూట్ మొత్తం? మ్యాక్సిమం 1 day అయిపోతుంది. ఒకవేళ కాకుంటే ఏదైనా వాతావరణం సహకరించకపోతే 2 రోజులు చేస్తాం. ఇది కాకుండా అంటే ఇప్పుడు మొత్తం ఇదే చేస్తున్నారు, ఇంకేమన్నా బయట ఏమన్నా అదర్ దెన్ దిస్ ఏమన్నా చేసుకుంటూ ఉంటారు మీరు? నేను చేసుకుంటా. ఆల్రెడీ మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సాంస్కృతిక సారథి అని చెప్పి ఒక సంస్థ ఏర్పాటు చేశారు అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో. దానిలో నేను ఎంప్లాయ్, అది చేసుకుంటూ ప్లస్ ఇది చేసుకుంటాను, ఫ్యాషన్తో ఇది కూడా చేస్తుంటా. మీకు ఏమన్నా అంటే ప్రభుత్వం మారడం వల్ల, ప్రభుత్వాలు మారినప్పుడు, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఎక్కువ ఈ ఫోక్ కల్చర్ బయటకు వచ్చింది, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు అలాంటి ఏమన్నా ఉన్నాయి? అట్లే ఉండదు. ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫోక్ ఉంది కదా, సేమ్ అట్లే నడుస్తూ ఉంది అంతే. ఏ ప్రభుత్వం మారకపోయినా కూడా ఇది నడుస్తూనే ఉంటుంది కళారంగం అనేది. అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా, బికాజ్ మీకు ప్రశ్నించే తత్వం ఉంది కాబట్టి రాజకీయాల్లోకి వెళ్ళాలి నేను కూడా అని ఎప్పుడు అనిపించలేదా? అంటే అవకాశం అయితే ఉంది, కాలం కలిసి వచ్చినప్పుడు వెళ్తా. ఏంటి ఇప్పుడు సాంగ్స్ ఏమున్నాయి రెడీగా? నెక్స్ట్ 4-5 రెడీగా ఉన్నాయి. ఏవేంటి, ఏ కోవకి చెందుతాయి, ఏ జానర్స్ ఉంటాయి? అది ఒక పొలిటికల్ పల్లె సాంగ్ ఒకటి, లవ్ 1983 లవ్ సాంగ్ ఒకటి, ఇలాంటి లవ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాను ఎక్కువ. ఇంకోటి రైతు సాంగ్ ఒకటి ఉంది. ఇప్పుడు పొలిటికల్ రాసినప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ పార్టీ వైపు మీరు ఏమైనా కొంచెం తీసుకుంటారా? అంటే నచ్చి పార్టీని ప్రైజ్ చేయడం, ఒక పార్టీని ఏమైనా ప్రశ్నించడం, ఇలాంటి పార్టీల కంటే వ్యక్తినే నేను నమ్ముతా ఎక్కువ. దానిలో ఇప్పుడు ఒక మంచి పార్టీలో ఒక చెడ్డవాడు ఉండొచ్చు, ఒక చెడ్డ పార్టీలో మంచివాడు ఉండొచ్చు. అట్లా అలా వ్యక్తిని బట్టి పాట. వ్యక్తులు 3 పేర్లు చెప్పండి ఇప్పటివరకు వ్యక్తుల్లో, చెప్పకూడదా? అట్లా రేవంత్ అన్న నమ్మారా? అందరు మన వాళ్ళే, మనతో ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులే కదా. అందరినీ ప్రశ్నిస్తారు, అందరినీ నమ్ముతారు, అంతే. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. ఒక గొప్ప పాటలతో మీరు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అండ్ సిరీస్ అన్నారు కదా, ఆ సిరీస్ కూడా తీయాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఈ కల్చర్ని మనం అభివృద్ధి చేయాలంటే మీ సిరీస్లో ఉంటాయా పాటలు, ఫోక్ సాంగ్స్ పెడదాం అనుకుంటున్నా? ఒక 2 పెడదాం అనుకుంటున్నా. దాంతో ఎందుకు ఎపిసోడ్కి ఒక సాంగ్ పెట్టచ్చు కదా, బడ్జెట్ ఎక్కువైపోద్ది. ఓకే, సక్సెస్ అయిన తర్వాత కావాలంటే మనం మార్చుకోవచ్చు కదా. సో ఖచ్చితంగా మీరు అలాంటి వెబ్ సిరీస్ ఒకటి తీయాలి, మన కల్చర్ని ఇంకా అభివృద్ధి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ. సో ఆల్ ఫర్ నౌ, దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.